ఇక ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా క్యాబినెట్ ముందు చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి. అన్నింటికంటే ముందు ఇప్పుడు రైతుల సమస్య, ఉద్యోగుల సమస్య చాలా ప్రధానమైనది ఇలా క్యాబినెట్ భేటీలో చాలా ప్రధానమైనటువంటి సమస్య. మరి ఈ సమస్య తీరాలంటే వీళ్ళకి పైసలు కావాలి. ఏడుకెళ్ళి కావాలి? నిధుల కొరత భయంకరంగా ఉన్నది. నిధుల కొరత, ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది. దేనికి ఎంతెంత ఉందో ఇప్పుడు నేను చెప్తా చూడండి. రైతు భరోసా ఇప్పుడు ఒక్క సీజన్కే ఇది. ఈ ఒక్క సీజన్కి రైతు భరోసా కావాలంటే వీళ్ళకి ఇప్పుడు రైతు భరోసా మరి పాత వాటికి ఇవి అవి ఒక్క సీజన్ కాదు, మొత్తం ఇప్పుడు పెండింగ్ ఉన్న వాటికి ఇప్పుడు ఈ సీజన్కి మొత్తం కలిపి రైతు భరోసాకు కావాల్సినటువంటి నిధులు, రైతు భరోసాకు 13,200 కోట్లు కావాలి. ఇప్పుడు మొత్తం క్లియర్ చేయాలంటే రైతులకి 13,200 కోట్లు రైతు భరోసా పైసలు కావాలి. ఇక డిఏ, ఇప్పుడు ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి డిఏ ఉన్నదా, ఈ డిఏకి సంబంధించి మాట్లాడదాం ఒకసారి. ఉద్యోగుల డిఏకి సంబంధించి వీళ్ళకు ఒక్క డిఏ ఇవ్వాలంటే పర్ డిఏకి 800 కోట్లు కావాలి. అంటే మొత్తం 5 ఉన్నాయి. 5 ఉంటే ఇప్పుడు వీళ్ళకి ఎంత కావాలి? ఇక దగ్గర 800 ఇంటూ 5, ఇగో 4,000 కోట్లు కావాలి. దగ్గర 4,000 కోట్లు డిఏ కోసం కావాలి. ఇక దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేసారు యువ వికాసం అని చెప్పేసి. ఆ యువ వికాసానికి ఎంత కావాలి? ఇది ఏది రాదు, మీరు ఏదో అప్లికేషన్లు పెట్టుకోరు కానీ ఇది వచ్చేది ఏం కాదు. యువ వికాసం కోసము దాదాపు 6,000 కోట్లు కావాలి. వీళ్ళు ప్రాపర్గా ఇస్తే 6,000 కోట్లు కావాలి. ఇక దాంతోపాటు అత్యవసర బకాయిలు, ఇప్పుడు ఎమర్జెన్సీగా పెండింగ్ ఉన్నటువంటి కొన్ని బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల కోసము దాదాపు 1,000 కోట్ల రూపాయలు కావాలి. అత్యవసర బకాయిలు 1,000 కోట్లు ఇవి కావాలి. ఇక లెక్క వేసుకుందాం ఇప్పుడు ఎన్ని కావాలి మొత్తం లాస్ట్ వచ్చే వరకు. ఇక దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం, ఇప్పుడు ఈ మధ్యలో ఏడ్చే కార్యక్రమాలు, తూడ్చే కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు పోయి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇచ్చుకుంటా ఒల ఏడుస్తూ ఉన్నారు. ఆనంద బాష్పాలు, పుష్పాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళేమో ఆనంద బాష్పాలు, ప్రజల చెవులనేమో పుష్పాలు పెడతా ఉన్నారు అనమాట. ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం దగ్గర 22,500 కోట్లు కావాలి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇండ్లకు 22,500 కోట్లు కావాలి. ఇంకా చూడు, ఇంకా చాలా ఉన్నాయి లెక్క. దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, దానికి కూడా అటు ఇటు 11,000 కోట్లు కావాలి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దానికి 11,000 కోట్లు కావాలి ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంకా ఫీజు రియంబర్స్మెంటు వీటికి సంబంధించి కావాలి. దాంతోపాటు ఇంకా మిగతా చాలా ఉన్నాయి, రైతు బీమాకు సంబంధించినవి కావాలి. ఇవన్నీ అటు ఇటుగా ఇంకా ఒక 15,000 కోట్లు కావాలి మిగతాయి కూడా. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా ఇదొక 15,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకున్నా మొత్తం మనకు తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధుల సంఖ్య ఎంత అంటే ఒకసారి లెక్కేద్దాం మిత్రులారా. ఇక చూడండి, ఇప్పుడు ఎంత? 13,200 కోట్లు రైతు భరోసా. ఈ ఉద్యోగులకు డిఏ ఇవ్వాలి అనుకుంటే ఒక డిఏ ఇస్తే 800 కోట్లు, 5 డిఏలు ఇస్తే ఈ ఒక 4,000 కోట్లు. 4,000 కోట్లు ఈ ఒక యువ వికాసానికి ఒక 6,000 కోట్లు. 6,000 కోట్లు అత్యవసరంగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల కోసం ఒక 1,000 కోట్లు. 1,000 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కోసము 22,500 కోట్లు. 22,500 కోట్లు. ఇక దాంతోపాటు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం 11,000 కోట్లు. ఇక మిగతా అన్నీ రైతు బీమా కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి పెండింగ్లు అన్నిటి కోసం ఒక 10,000 కోట్లు, 15,000 కోట్లు వేసుకుందాం. మనం ఒక 10,000 కోట్లు వేసుకుందాం. మొత్తం కలిపి 67,000 కోట్లు ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సినవి. 67,700 కోట్లు కావాలి. తెద్దామంటే అప్పు పుడతలేదా? అప్పు పుట్టినా కానీ వచ్చిన అప్పు అంతా మన సంచులకు, మన బొక్కసాలకు నింపనీకనే అయిపోయాయి. ఎవరిని వాటా వాడిది, ఎవరి పర్సంటేజ్ వాడిది. బి ట్యాక్స్, యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, దాని మీద జిఎస్టీలు, ఇవన్నీ వసూలు చేసే కార్యక్రమాలకి తెచ్చిన అప్పు, వచ్చిన ఆదాయం సరిపోతుంది. మరి ఇంకా
ఇప్పుడు ఇప్పుడు అన్ని రంగాల వాళ్లకు ఇప్పుడు ఈ ప్రధానంగా వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఇవ్వాలనుకుంటే 67,700 కోట్లు ప్రభుత్వానికి కావాలి, అటు ఇటుగా అంచనా. మరి 67,700 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? కేసీఆర్ అప్పట్లోనే అన్నాడు, ఈ ప్రభుత్వము అనాలోచిత నిర్ణయాల వల్ల, చేతగాని తనం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, అలాంటి దుర్భర పరిస్థితులకు రాష్ట్రాన్ని తీసుకుపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేసీఆర్ గతంలోనే మాట్లాడడం జరిగింది. ఆయన గత కొన్ని నెలల క్రితమే కరెక్ట్గా అది యాస్టీజ్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు చేతగాకతనం వల్ల అలాగే అందాల పోటీలు ఇట్లాంటి బేకార్ ప్రోగ్రాం నిర్వహిస్తేందుకు వీళ్ళకు సోయి ఉంటుంది, వీళ్ళకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మిగతా వాటి మీద మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదు. అడ్మినిస్ట్రేషన్ని మొత్తానికి గాలికి వదిలేసారు. అంటే హైడ్రా శనివారం ఆదివారం రాగానే రంగనాథ్కి 3 వస్తుంది, పోవాలా 10 ఇండ్లను గొలగొట్టి రావాలి. ఇక రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే జర సంచి లూజ్ అవుతుందో మళ్ళీ దాన్ని టైట్ కావడం కోసం, అది మొత్తం నిండడం కోసం మళ్ళీ ఓ పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికి పోవాలి, హైడ్రా గొలగొట్టి రావాలి. ఇదే కార్యక్రమాలు. దీనివల్ల ఎవరు సంచి నిండుతున్నాయి, ఎవరు డొక్కలు నిండుతున్నాయో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇక రైతులు ఆగమైపోతున్నారు, పేద ప్రజలు ఆగమైపోతున్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్నాయి, ఇట్లా ఉద్యోగులు ఆగమవుతున్నారు, నిరుద్యోగులు ఆగమవుతున్నారు, యువకులు ఆగమవుతున్నారు, అన్ని రంగాల వాళ్ళు ఆగమవుతున్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు, వారి సోదరులు, వారి కుటుంబము, వారి పరివారు, వారి మంత్రివర్గము, ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు, కీలక నాయకులు తప్ప ఎవ్వడు బాగుపడతలేడు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ సాధారణ కార్యకర్త కూడా బాగుపడతలేడు. పాపం వాళ్ళకన్నా 4 రూపాయలు వస్తున్నాయి అనుకుంటే అనుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా వస్తలేదు. జెండా మోసింది వాడు, ఓట్లు వేపించింది వాడు, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది వాడు. లీడర్ ఏం చేస్తాడు? మంచిగా ఓపెన్ టాప్లో వచ్చి చేతులు పెసిపోతాడు. ఏ కాంగ్రెస్ కార్యకర్త చేసినంత పని ఏ లీడర్ చేయడు. సపోజ్ ఒక ఊర్లో ఒక కార్యకర్త జెండా మోసే కాంగ్రెస్ కార్యకర్తను తీసుకుంటే ఓ 10 ఇండ్లు తిరుగుతాడు, వాళ్ళని కాళ్ళు పట్టుకుంటాడు, ఏళ్ళు పట్టుకుంటాడు, గదం పట్టుకుంటాడు, ఇంకా దాపిస్తాడు, తినిపిస్తాడు, ముచ్చట్లు చెప్తాడు, ఓట్లు వేపిస్తాడు కాంగ్రెస్ పార్టీకి. ఇక ఈయన పోయినటువంటి లీడర్ గారు ఇట్లా మొత్తం షాల్వాలు వేసుకొని దండాలు పెట్టుకుంటూ ఇట్లా ఊపుకుంటూ పోవడం తప్ప ఆయన చేసేది ఏముండదు. మొత్తం కీలకంగా పనిచేసేది మొత్తం కింది స్థాయి కార్యకర్తలే. పోనీ ఆ కార్యకర్తల కన్నా ఏమైనా న్యాయం జరుగుతుందా ఇవాళ గ్రామాలల్లో, ఊర్లల్లో పూర్తి స్థాయిలో? అంటే ఏ కార్యకర్తకు న్యాయం జరుగుతలేదు. జెండా మోసిన పాపానికి, గెలిచిన పాపానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా తిరగబడతారు. చూడలే మనం అల్లురావు మీద కానీ, తుంగతుర్తిలో కానీ, భువనగిరిలో కానీ, ఇట్లా చాలా చోట్ల, ఇటు జగిత్యాలలో కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా న్యాయం జరగకుండా ఆగమవుతా ఉన్నారు. మరి ఎక్కడ పోతున్నాయి వచ్చిన పైసలన్నీ? ఎంతసేపు ఉన్న ముఖ్యమంత్రి గారు కుటుంబము, వారి పరివారు, మంత్రులు, వాళ్ళ పరివారం, వీళ్ళు మాత్రమే దోసుకొని తింటారు రాష్ట్ర ఆదాయం మొత్తాన్ని. ఇది బరాబర్, ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి లేకపోతే ఎక్కడ పోయినాయి పైసలు? రేవంత్ రెడ్డి గారు నోటితో రేవంత్ రెడ్డి గారే చెప్పారు 18,500 కోట్ల రూపాయల ఆందాన్ వస్తుందని చెప్పారు. ప్రతి నెల కొంచెం అటు కొంచెం ఇటుగా 10 నుంచి 15,000 కోట్ల అప్పు చేస్తున్నాడు ఆయన. ఇప్పటిదాకా తెచ్చినటువంటి అప్పు 1,72,945 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా తెచ్చిండు అప్పు. ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం 18,500 కోట్ల ఆదాయం. ఇది ఎన్ని నెలలు అవుతుంది? 18,500 కోట్లు ఇంటూ 18 నెలలు అంటే 3,33,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఆదాయం వచ్చింది. ఇది ఆదాయము, ఇది అప్పు. ఇది ఆదాయం, ఇది అప్పు. ఈ రెండు కలుపుకుంటే మీరు లెక్కేయండి ప్రజలరా, 1,72,945 కోట్లు ప్లస్ ఇది మొత్తము 5 లక్షలు. చూడండి, 5,05,945. ఇగో మరి ఎక్కడ పోయినా ఈ పశలన్నీ ఏవన్ జేబులు ఉన్నాయి? మీరు ఒక్కసారి లెక్క పెట్టండి. ఇందులో సగమన్నా ఇచ్చిర్రా ప్రజలకు? అంటే జీతాల రూపంలో కానీ, పింఛన్ల రూపంలో కానీ, రైతు భరోసా రూపంలో కానీ, ఇంకా వేరే రూపాల సంక్షేమ కార్యక్రమాల రూపంలో కానీ ఎన్ని ఇచ్చిర్రు? ఎట్లా ఇచ్చినా కానీ 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అయితే దొబ్బితున్నారు వీళ్ళు సంవత్సరంన్నర కాలంలో. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఈ పైసలు 100% ఇళ్ళకెళ్ళి
80% ప్రజలకు రకరకాల రూపంలో సంక్షేమం రూపంలో ప్రభుత్వ నడిచే అడ్మినిస్ట్రేషన్ రూపంలో ఖర్చు అయినా 1 లక్ష 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రం వీళ్ళు అమాంతం మింగేసారు. మరి లేకపోతే ఈ పైసలు ఎక్కడ పోయినాయి? ఇంకా ఇది కావాలి, ఇప్పుడు 67,700 కోట్లు కావాలి. సో కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రమేం బికారిది కాలే, రాష్ట్రమేం ఆగం కాలే, కానీ రాష్ట్రానికి ఆదాయం ఉంది, ఆదాయ వనరులు ఉన్నాయి. కానీ ఆ వనరులు ప్రజలకు చెందాల్సినటువంటి రావాల్సినటువంటి ఫలాలు మన మంత్రుల ఇండ్లకి, ముఖ్యమంత్రి ఇండ్లకి, వాళ్ళ కుటుంబాల ఇండ్లకి పోతున్నాయి. గిది అర్థం చేసుకోవాలి మనం. రాష్ట్రం ఆగమైపోయింది, అప్పులు పుడతలేవంటే ఇది కాదు అసలు మ్యాటర్. ఎందుకు పుట్టదు చెప్పు? అప్పు ఎందుకు పుట్టదు? తెచ్చిన అప్పు నువ్వు సక్రమంగా వినియోగించి ఆ అప్పుతోటి కొంత ఏదో ఉపాధి కల్పించేటువంటి విధంగా, ఎక్కడో ప్రజలకు రొటేషన్ అయ్యేటువంటి విధంగా నువ్వు ఖర్చు పెడితే అది అవుతుంది. మీ సోకులకు, మీ దుబారా ఖర్చులకి హెలికాప్టర్ వేసుకొని పోతారయా హైదరాబాద్ నుంచి నల్లగొండకి. హెలికాప్టర్లో పోవాలి నాన్న ఈ మంత్రులు. ఒక్కొక్క ఆయన పైజామాలు వేసుకొని ఇక పోతారు, పైజామాలు వేపి కూర్చుంటారు పోయి. అలా సిగ్గుండాలి కదా మరి. పైసలు లేనప్పుడు ఎందుకు హెలికాప్టర్ వాడాలి? దానికైతే ఇరా ఉండదు అసలు. ఉత్తమ్ లేకపోతే కోమటిరెడ్డి, కోమటిరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే దుద్దిల శ్రీధర్ బాబు, లేకపోతే జూపల్లి కృష్ణారావు. ఈ మధ్య ఆయన కూడా హెలికాప్టర్ వేసుకొని పోవట్టే. ఓన్లీ రెడ్లకు వీళ్ళకే ఉంటాయి. మళ్ళీ పోనీ మన బీసీ నాయకులు ఎవరన్నా పోయేది ఉందంటే మళ్ళీ వాళ్ళకి హెలికాప్టర్ లేరు. ఓన్లీ ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి, జూపల్లి రావు, ఇంకొక దుద్దిల శ్రీధర్ బాబు గారు, పంతులు గారు. ఇక వీళ్ళకి మాత్రమే మళ్ళీ హెలికాప్టర్లు. మళ్ళీ బీసీ నాయకులకు ఓ దళిత బిడ్డ హెలికాప్టర్ ఎక్కేది తక్కువ, రేర్. నాకు తెలిసి నేను మొన్న విన్నా బట్టి విక్రమార్క ఏదో హెలికాప్టరు పంపించారని చెప్పేసి. ఆయన కూడా తక్కువనే వాడతాడు. వీళ్ళు మాత్రం బాగా వాడుతూ ఉంటారు శాంతం. మళ్ళీ పైసలు లేవని చెప్తూ ఉంటారు. వచ్చినటువంటి అప్పులని మింగేస్తూ ఉంటారు. ఈ రకంగా జరుగుతూ ఉన్నది కథ. ఇంకొకటి చెప్తా, ఒక బయట కూడా వినిపిస్తా మీకు. నిన్న ఏలేటి మహేశ్వర రెడ్డి చెప్పిండు ఒక ముచ్చట. గా ముచ్చట మీకు వినిపిస్తా. మన బట్టిగారి భాగవతమే చెప్పిండు ఆయన. నిలువు దోపిడి అంటారు చూసినావా, గట్లా ఉన్నది వీళ్ళది. బరాబర్ నిలువు దోపిడి వీళ్ళది. అయితే ఇక చూడండి ఒక్కసారి. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం బీ ట్యాక్స్ కట్టకపోతే, ఎవరికి బీ ట్యాక్స్ కట్టకపోతే కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇస్తలేరంట. గతంలో 10% ఉన్న బీ ట్యాక్స్ ఇప్పుడు 20% పోయిందంట. మరి 10% సార్ గారికి, 10% మేడం గారికి ఏమో. బీ ట్యాక్స్ అంటే ఏంటిది? బడ్జెట్ ట్యాక్స్ అనమాట. ఇంతకుముందుకే చెప్పిండి నా. బీ ట్యాక్స్ కట్టకపోతే బిల్లులు చెల్లించడం లేదని, కొన్నిసార్లు బీ ట్యాక్స్ చెల్లించినా కూడా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టులు, మాజీ సర్పంచులు వాపోతున్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి చెప్పిండు. మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టులు దాటిన పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల కోసం 20% కమిషన్ అడుగుతున్నట్టుగా మరి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. బీటెక్స్ గతంలో 7% ఉండే, అది 10% అయింది. ఈ రోజు బీటెక్స్ 20% వరకు పెరిగింది. మరి బీటెక్స్ లేనిది ఎక్కడ కూడా ఏ ఒక కాంట్రాక్టర్ కూడా పేమెంట్ వస్తలేవు. బీటెక్స్ కట్టి కూడా పేమెంట్ వస్తలేవు అని కొంతమంది కాంట్రాక్టర్ మా దగ్గర వచ్చి వాపోతున్నారు. మరి బీటెక్స్ ఈ రకంగా చిన్న సన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ వరకు అట్లా బీ ట్యాక్సులు కట్టకపోతే బిల్లులు క్లియర్ అయితే లేవంట. కట్టినా కానీ వస్తలేవంట కొన్ని. మనం నిన్న చూసి వచ్చినావు, ఓ దగ్గర ఆర్టీసీకి సంబంధించి కరెంటు లైన్లు వేసేది ఉంటే, ఆ కరెంటు లైన్లకు లాస్ట్ ఒక 600 మీటర్లు వైర్ గుంజేది ఉంటే నువ్వు బీ ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి దాన్ని మొత్తానికి ఆపేసిండంట. ఇట్లా ఉన్నది దోపిడి. ఇక ఇట్లా ఉన్నాక ఈ పైసలు 7 వస్తాయి చెప్పు. ఇప్పుడు ఈ 67,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇవి 7 తేవాలి. ఎప్పుడు వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. వచ్చిన దాంట్లో వచ్చినట్టే వీళ్ళు మింగుతురు. పైసలు చూడగానే అమ్మ గిన్ని పైసలు ప్రజలకు వంచితే ఎట్లా, ఏమొస్తుంది వాళ్ళకి వంచితే, ఏ ఓట్లప్పుడు ఓటుకో 1000 2000 ఇస్తే అయిపోయాయి అని చెప్పేసి ఇక ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు చూడగానే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. ఈ పైసలు పోనేద్దు ప్రజలకు అని చెప్పేసి ఇక చిన్నగా ఈ ట్యాక్స్ పేరు మీద, ఆ ట్యాక్స్ పేరు మీద వీళ్ళే మలుపుకుంటారు అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ దొంగలను తరిమి కొట్టాల్సినటువంటి అవసరము ఉన్నదన్నమాట. సో ఈ రకంగా మొత్తం ఆగం చేసి పడేస్తారు అనుకోరాదు ఇక రాష్ట్రాన్ని. ఆదాయం లేదు, ఆదాయం లేదు. ఎవడు చెప్పిండి ఆదాయం లేదని? బరాబరా ఆదాయం ఉన్నది. బరాబరా ఆదాయం ఉన్నది. ఆదాయం లేక కాదు, వీళ్ళు మింగుతురు వచ్చిన ఆదాయాన్ని.